నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పిలుపు. సమాజంలో జేపీ యూత్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. కొనియాడిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్. ముగిసిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల మొదటి బ్యాచ్ శిక్షణా కార్యక్రమం. వివరాలు తెలిపిన ట్రైనర్ ప్రసాద్. మహిళలపై కొనసాగుతున్న వివక్షతను రూపుమాపేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ విజ్ఞప్తి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, టీడీపీ నాయకులు చిట్రోజు తాతాజీ, కరుటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతితో కలిసి కిషోర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, స్త్రీ విద్యా ప్రోత్సాహానికి, వితంతు వివాహాలు, సతీ సహగమనం వంటి వాటిని రూపుమాపేందుకు పూలే ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు షేక్ ముస్తఫా, బలరాం రాంబాబు, ఇనగడప రామాంజనేయులు, చెరుకూరి శ్రీధర్, రాజాన సత్యనారాయణ, తూటికుంట రాము, షేక్ యాకోబ్, గెడ సుబ్రహ్మణ్యం, తానిగడప సుమలత తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించారండి. ఆయన కుల వివక్షని వ్యతిరేకించి, అంటరానితనాన్ని వ్యతిరేకించి, బాల్య వివాహాలను వ్యతిరేకించాడండి. ఆయన స్త్రీలు చదువుకోవాలనే తన భార్య సావిత్రిబాయి పూలే గారిని చదివించి ఆవిడ్ని విద్యావంతురాలు చేసి, ఆవిడతోటి మొట్టమొదటిగా స్కూల్ పెట్టించి, ఉన్న ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో అందరికీ విద్యను అందించాలని చెప్పని అనే ఉద్దేశంతో స్కూల్లో పెట్టించారండి. అటువంటి మహనీయుడిని మనం ఇవాళ స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలన్నింటిలో కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆద్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఈ రోజున రిజర్వేషన్లు కానివ్వండి, సామాజిక న్యాయం కానివ్వండి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కానివ్వండి, ఈ రోజున ఇవన్నీ అనుభవిస్తున్నామంటే దానికి మూల పురుషుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేసుకుంటూ, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి జంగారెడ్డిగూడెం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి పూలే విగ్రహం దగ్గర జరుపుకోవడం చాలా సంతోషం. కుల వివక్షణ కానీ, బాల్య వివాహాలు కానీ, వితంతు వివాహాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఖండించి చేయటం జరిగింది. ఆయన బీసీల కోసం ఎంతో పాటుపడ్డారు. ఏప్రిల్ 11, 1827 సంవత్సరంలో జ్యోతిరావు పూలే అని ఒక గొప్ప వ్యక్తి ఈ భూమి మీదకి రావడం జరిగింది. 1827 సంవత్సరం అంటే అది బ్రిటిష్ వారి పాలన. కొన్ని మిషనరీ స్కూల్స్ మాత్రమే ఉండేవి అప్పట్లో. వర్ణ వ్యవస్థ బాగా వేళ్ళూనుకున్న టైం అది. అప్పట్లో 4 కులాలు మాత్రమే ఉండేవి. సమాజంలో సగం మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయిలు కూడా చదువుకుంటేనే
సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆయన స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి స్టార్ట్ చేసిన స్కూల్కి టీచర్స్ కూడా దొరకని పరిస్థితి ఉండేది. అప్పట్లో ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని చదివించి ఆమెనే మొట్టమొదటి లేడీ ఉపాధ్యాయురాలిగా ఆయన నియమించి సమాజానికి ఎంతో సేవ చేశారు. ఆడపిల్లల్ని ఆ రోజు గడప దాటి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలో మరి ఆయన స్త్రీలందరికీ విద్య, అదేవిధంగా భర్త చనిపోయినప్పుడు భార్య కూడా సహగమనం చేయాలనే ఒక దురాచారం ఉండేది. దాన్ని కూడా ఆయన రూపుమాపటం, మరి వితంతు వివాహాలు చేయటం, ఇలాగ ఒక సంఘ సంస్కర్తగా, స్వతంత్ర సమరయోధుడిగా, ఒక సామాజిక వేత్తగా ఆయన చేసినటువంటి సేవలు ఈ దేశం ఎప్పుడూ కూడా మరి మన మనుగడ ఉన్నంత కాలం కూడా కొనియాడదగినవి. సమాజంలో జేపీ యూత్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ ఎన్ వీరప్రసాద్ కొనియాడారు. పట్టణంలోని జేపీ సెంటర్ లో మాజీ ఎంపీటీసీ దొడ్డి వెంకటరమణ జ్ఞాపకార్థం జేపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని శనివారం ఎస్ఐ వీరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే జేపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ పొదిలి ఫణిశర్మ, సీనియర్ నాయకులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ 1979వ సంవత్సరంలో జేపీ యూత్ అసోసియేషన్ స్థాపించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కీర్తిశేషులు దొడ్డి వెంకటరమణ జ్ఞాపకార్థం దొడ్డి రమేష్, దొడ్డి సుబ్బారావుల ఆర్థిక సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ చలివేంద్రం ద్వారా ప్రతి గురువారం మజ్జిగ, మిగిలిన రోజుల్లో చల్లటి మంచినీరు పంపిణీ చేస్తామన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు ఈ చలివేంద్రం కొనసాగుతుందని, కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేములపూడి నాగరాజు, నాయకులు మల్లవరపు సత్యనారాయణ, తూటికుంట దుర్గారావు, కోడూరు వెంకటేశ్వరరావు, శివారెడ్డి, హరికృష్ణ, కొండేటి నాగేశ్వరరావు, నడింపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జేపీ సెంటర్లో ఏర్పాటు చేసిన అంటే ఇప్పుడు కనుక్కుంటే చెప్తున్నారు 47 years నుంచి కంటిన్యూ చేస్తా అన్నారు. ఇది మంచి కార్యక్రమం. ఉన్న ఎండ తాకిడికి మంచిగా మజ్జిగ వీక్లీ వన్స్ మా ప్రతి గురువారం పెడతారని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ దాహార్తిని తీర్చడానికి చేసిన మహోత్కరం చాలా ప్రజలకు చాలా మంచి పరిణామం. ఇదే కంటిన్యూ చేయాలి. అంతే తప్ప యూత్ అందరికీ చెప్పేదంటే కూడా ఈ జేపీ సెంటర్ అంటే యూత్ చాలా చాలా మంచి ఇదే విషయంలో కానీ చాలా మంచి విషయాలు చేస్తుంటారు. ఇదే కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు జేపీ యూత్ వారి ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకి దాహార్తిని తీర్చడానికి ప్రతి సంవత్సరం కూడా మేము చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ చలివేంద్రం ఏర్పాటుకు దొడ్డి రమణ గారి జ్ఞాపకార్థం దొడ్డి రమణ గారి సహోదరులైనటువంటి దొడ్డి రమేష్ గారు, దొడ్డి సుబ్బారావు గారు వారి ద్రవ్య సాయంతో మేము ఈ సంవత్సరం ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకొని మేము చేసిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ మిత్రుడు మాజీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, అదే రకంగా జేపీ యూత్ సీనియర్ సభ్యుడు, వ్యవస్థాపక సభ్యుడు దొడ్డి వెంకటరమణ మరి ఇటీవల కాలంలో మృతి చెందాడు. ఆయన జేపీ యూత్ కూడా ఆయన కుటుంబ సభ్యులు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చున్నారు జేపీ యూత్ చేసే కార్యక్రమాలకి ఉపయోగపడటానికి. దాంట్లో భాగంగానే మేము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ దొడ్డరమణ గారు, చిన్నాన్న ధనరాజు గారు అబ్బాయిలు రమేష్, సుబ్బారావు వీళ్ళిద్దరు అంటే మా అన్నయ్య పేరు మీద మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఆ 1 లక్ష రూపాయల డబ్బులు తీయవద్దు, మేము ఇది ఎంతైతే అంత మీరు 3 నెలలు పెట్టినా 4 నెలలు పెట్టినా మరి మేము ఆ అమౌంట్ మేము ఇస్తాం కాబట్టి ఆ డబ్బులతో మా డబ్బులతోటి చేయండి అని చెప్పేసి మరి సౌహృదంతో వాళ్ళు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చారు. కాబట్టి మా జేపీ యూత్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రతి లక్షవారం మజ్జిగ మరి చలివేంద్రం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మిగతా రోజుల్లో కూలింగ్ వాటర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూలింగ్ వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. ఇది మేము జేపీ యూత్ తరఫున 1979లో యూత్ స్థాపించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 47 సంవత్సరాల నుంచి నిరాఘటంగా ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాం. జనాభా లెక్కల నమోదు ప్రక్రియకు సంబంధించి మొదటి బ్యాచ్ కు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ట్రైనర్ కె ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మొదటి బ్యాచ్ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న
శిక్షణా కార్యక్రమం శనివారంతో ముగిసింది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన శిక్షణా కార్యక్రమం ఉద్దేశించి ట్రైనర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 3 రోజుల పాటు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చామన్నారు. అంతేకాకుండా సిబ్బందిని ఫీల్డ్ వర్క్ కూడా పంపించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. కావున సిబ్బందికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ ఎస్కే షరీఫ్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా ఫస్ట్ ఫేజ్లో ఇండ్ల గణన గురించి, హౌస్ లిస్టింగ్ గురించి వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు హౌసెస్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, అందులో ఉన్నటువంటి గణన గృహాలను ఏ విధంగా లెక్కించాలి, కుటుంబాలను ఏ విధంగా లెక్కించాలి అనేది ప్రధానంగా ఈ మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ ప్రోగ్రాం గురించి వీళ్ళకి శిక్షణ పొందుతున్నారండి. మొదటి బ్యాచ్గా 50 మందికి ఈ శిక్షణ అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి స్టాఫ్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో ముందుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన బ్లాక్ని ఎన్యూమరేషన్ బ్లాక్ అంటారు, ఎన్యూమరేషన్ బ్లాక్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అందులో ఉన్నటువంటి గృహాలను ఏ విధంగా మరి వారు తిరిగి సర్వే చేసి ముందుగా మ్యాప్ని ఏ విధంగా గీయాలి, దానికి అనుగుణంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా సెన్సస్కి సంబంధించి డిజిటలైజేషన్ జరుగుతూ ఉందండి. యాక్యురసీ డేటాను ఇవ్వడం కోసం, అలాగే చాలా సులువుగా కాగితరహితమైనటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ఒక HLO యాప్ ఉంటుందండి. ఆ యాప్లో 34 ప్రశ్నలు ఉంటాయి. అందులో నివాసానికి సంబంధించి, కుటుంబాలకు సంబంధించి, సౌకర్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అది ఏ విధంగా పూర్తి చేయాలి, మరి ఒక భవనం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో ఉన్న అంశాలను ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి యజమానిని అడిగి ఆ మెటీరియల్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేవి, సౌకర్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము కనుక్కొని ఎన్యూమినేట్ చేయవలసిన అవసరం ఉంది. యాప్లో CMMS పోర్టల్కి మేము పంపించాల్సి ఉంటుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఎలా ఏ విధంగా చేయాలో నేను ప్రాక్టికల్గా కూడా ఈరోజు మళ్ళీ ఫీల్డ్కి పంపించి, ఆ బ్లాక్కి పంపించి ప్రతి హౌస్ని ప్రాక్టికల్గా ఎన్యూమినేషన్ చేయడం కోసం సూపర్వైజర్ ద్వారా పర్యవేక్షణలో సూపర్వైజర్లు ఏ విధంగా రిమార్క్స్ని నమోదు చేయాలి, వాళ్ళు చేసిన దాన్ని ఏ విధంగా తనిఖీ చేయాలనే విషయాలను కూడా ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతూ ఉందండి. అదేవిధంగా ఈ సెన్సస్లో ప్రత్యేకత ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమినేషన్ కూడా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తారీఖు వరకు మరి దూర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా దూరంగా ఉండి అందుబాటులో లేని వారు CMMS పోర్టల్ ద్వారా ఇవ్వబడినటువంటి వెబ్సైట్ని అనుసరించి వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాలను కూడా ఇందులో నమోదు చేసుకునే అవకాశం ఉంది. వారు నమోదు చేసుకున్న వివరాలను ఎన్యూమరేషన్ వారి గృహాన్ని సందర్శించినప్పుడు ID ద్వారా వాళ్ళు సరిపోల్చుకుని వారి డేటాను సబ్మిట్ చేయడం జరుగుతుంది. మహిళలపై కొనసాగుతున్న వివక్షతను రూపుమాపేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని POW రాష్ట్ర కార్యదర్శి P. పద్మ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం 4వ జిల్లా మహాసభలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ సమాజంలో మహిళలపై వివక్షత మరింత పెరిగిందని, హత్యలు, అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. ఎన్ని ఆందోళన చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాలు చేసే చట్టాల్లో ఉండే లోపాలను బట్టి వేధింపులు మరింత పెరుగుతున్నాయన్నారు. స్త్రీ పురుషుల సమానత్వం ఉండే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి T. సుధాకర్, సంఘం నాయకురాలు వెట్టి భారతి, ధర్ముల లక్ష్మి, కారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ప్రగతిశీల మహిళా సంఘం 4వ జిల్లా మహాసభల సందర్భంగా ఈ సభని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సభలో అనేక సంవత్సరాలుగా ప్రగతిశీల మహిళా సంఘం చేస్తున్న పనులు అన్నిటినీ కూడా సమీక్షించుకుని, కర్తవ్యాలని రూపొందించుకుని, భవిష్యత్తుని ఎట్లా ప్రగతిశీల మహిళా సంఘం మహిళల హక్కుల కోసం పనిచేస్తుంది, స్త్రీ పురుష సమానత్వం కోసం పనిచేస్తుంది, స్త్రీల మీద జరిగే వివక్షతకు పోరాటం చేస్తుంది. అంతేకాకుండా స్త్రీలకు గౌరవం కావాలి, గౌరవంగా జీవించే హక్కు ఉంది అనే దాని మీద ప్రగతిశీల మహిళా సంఘం పనిచేస్తుంది. అంతేకాకుండా ఏదైతే మనం చెప్తూ ఉంటాం, స్త్రీలు స్వీయ గౌరవంతో బతకాలనుకుంటే బూర్జువా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాడాలనే చైతన్యాన్ని ప్రగతిశీల మహిళా సంఘం అందిస్తుంది. సమాజంలో ఇప్పుడు జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న గ్రామాల నుంచి నగరాల వరకు జరిగే
అమ్మాయిల మీద, మహిళల మీద, పిల్లల మీద, బాలికల మీద జరిగే ప్రతి అన్యాయానికి, లైంగిక దాడులకు, అత్యాచారాలకు, వేధింపులకు, హింసకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాటం చేస్తుంది. మనం అనుకుంటాం చాలా సాధించాము, మహిళలందరూ ముందుకెళ్తున్నారు, చదువుకుంటున్నారు, అభివృద్ధి చెందుతుంది, సాధికారత దిశగా భారతదేశం ముందుకెళ్తుంది, ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో పథకాలు రూపొందిస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ ఆ పథకాలన్నీ కూడా ఏ పాలకులు ఏదైతే చెప్తున్నారో మహిళలకి ఉపాధి కానీ, భద్రత కానీ అన్నీ మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ అది నీటి మీద రాతలుగానే ఉంటున్నాయి, ఉపాధి కల్పించలేకపోతున్నాయి, భద్రత కల్పించలేకపోతున్నాయి. సాధికార దిశగా ప్రయాణించాలంటే ఆర్థిక స్వావలంబన స్త్రీలకు అవసరం, మొట్టమొదట అది అవసరం. కానీ దాన్నే ప్రభుత్వాలు తీస్తున్నాయి, ఉపాధికి గండి గడుతున్నాయి. ఇలాంటివన్నిటికీ కూడా కాకుండా అత్యాచారాలు అనేకం జరుగుతున్నాయి. దాని పట్ల కూడా పాలకులు సరిగా స్పందించడం లేదు, స్త్రీలకు భద్రత కల్పించడం లేదు. స్త్రీలకు భద్రత కల్పించి ఒక చట్టాల్ని పటిష్టంగా అమలు చేస్తే స్త్రీలందరూ కూడా ముందుకు వెళ్తారని ఆ దిశగా పాలకులు చెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హోమియోపతి వైద్యం ద్వారా మూలాల నుంచి వ్యాధిని నయం చేయవచ్చని గోదావరి హోమియో కేర్ వైద్యులు డాక్టర్ కె రెహమతుల్లా తెలిపారు. ప్రపంచ హోమియో దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని గోదావరి హోమియో కేర్ వద్ద వడదెబ్బ నివారణ హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రెహమతుల్లా మాట్లాడుతూ డాక్టర్ శామ్యూల్ హనీమన్ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ హోమియో దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. దీనిలో భాగంగానే తమ ఆసుపత్రి ద్వారా ఉచితంగా వడదెబ్బ నివారణ హోమియో మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. వేసవి ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగాలని, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలని సూచించారు. హోమియోపతి వైద్యంను ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ రెహమతుల్లా విజ్ఞప్తి చేశారు. నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి దినోత్సవం జరుపుకుంటాం. దీనికి పితామహుడు వచ్చేసి డాక్టర్ హ్యానిమన్ గారు. ఇది 271వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా గోదావరి హోమియో క్యూర్ నందు ఉచితంగా సన్ స్ట్రోక్ సంబంధించిన ప్రివెంటివ్ మెడిసిన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటీ కేబుల్ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాల్సిన కొన్ని రకాల సన్ స్ట్రోక్ సంబంధించిన జాగ్రత్తలు చెప్తున్నాను. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఎటువంటి ముఖ్యమైన పని లేనిచో అందరూ ఇళ్ల వద్దనే ఉండాలి. అదేవిధంగా అధికంగా నీరు తాగాలి. కనీసం రోజుకి 4 నుండి 5 లీటర్ల వరకు నీరుని తీసుకోవాల్సి ఉంటుంది. మరియు నీరు ఎక్కువ కలిగిన పళ్ళు అనగా పుచ్చకాయ, పప్పాయి మరియు కర్బూజా లాంటి పళ్ళను ఎక్కువ తీసుకోవడం. అదేవిధంగా వృద్ధులు, సాధారణంగా 60 ఏళ్ల పైబడిన వాళ్ళకి అరుగుదల లోపాలు ఉంటాయి. దానివల్ల హై ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవడం. మరియు సన్ స్ట్రోక్ ప్రివెంటివ్ మెడిసిన్, ముఖ్యంగా అందరికీ సన్ స్ట్రోక్ కి సంబంధించి గ్లోనైన్ 30 పొటెన్సీ గల మందులను మా గోదావరి హోమియో క్యూర్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. మరియు కాకినాడ, రాజమండ్రి అందు మా సంస్థలందు కూడా ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేస్తున్నాం. హోమియోపతి అనేది దీర్ఘకాలం మరియు తరుణ వ్యాధులు అంటే అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ అన్నిటిలోనూ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాకపోతే ఇది ఇన్స్టెంట్ గా, అంటే పేషెంట్ హీల్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. సో మందులు స్లో కాదు, పేషెంట్ కొన్న కండిషన్ బట్టి మెడిసిన్ అనేది పనిచేయడం. దాన్ని బయట జనాలు హోమియోపతి మందులు అనేది స్లో అని భావిస్తారు. సో హోమియోపతి మందులు వ్యాధి లక్షణాలను బట్టి పేషెంట్ కి ఇండివిజువలైజ్ గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కింద ఇస్తాము. దీని ద్వారా పేషెంట్ కి ఆరోగ్యం అనేది ఇంప్రూవ్మెంట్ వచ్చి పూర్తి ఆరోగ్యవంతులుగా చేయగలిగే మందులు హోమియోలో లభిస్తాయి. మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని సమాజం హితం కోసం ప్రయాణం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఐక్యవేదిక ప్రతినిధి మల్లవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లవరపు సత్యనారాయణ మాట్లాడుతూ సమాజానికి పూలే దంపతులు అందించిన సేవలను స్మరించుకొని కొనియాడారు. అదేవిధంగా షేక్ ముస్తఫా మాట్లాడుతూ పూలే దంపతుల కృషి వల్లే నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని వివరించారు. దాసరి శ్యామచంద్ర శేషు మాట్లాడుతూ జనగణనతో పాటు బీసీ కులగణన చేయాలని, బీసీల కోసం కేంద్రంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, జేఏసీ ప్రతినిధులు మిడతా పెంటయ్య, ఆయనాల రమణమూర్తి, రాజాన సత్యనారాయణ, చిట్రోతు తాతాజీ, చిప్పాడ వెంకన్న, ఇన్వర్టర్ నాగు, ఎల్ఆర్ కృష్ణబాబు, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి బీసీఎస్సీ మైనార్టీ అభిమానులందరికీ ఉదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఆనాడు ఆయన 1827లో జన్మించి
దాదాపు 60 ఏళ్ల పాటు ఈ సమాజం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ, విద్యా పరిస్థితులు కానీ, సాంఘిక పరిస్థితులు కానీ, ఈ పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ఎలా ఉన్నాయో ఈ రోజు కూడా అంతకంటే మెరుగ్గా లేవనేది మాత్రం సర్వాతిశరణంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. అందుకే జ్యోతిరావు పూలేని మనం ఈ రోజున ఆదర్శంగా తీసుకుని ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు తొలగించడానికి, సమాజహితం కోసం ప్రయాణం చేయాలని, బడుగు బలహీన వర్గాల ఈ రోజున చట్టసభల్లో కానీ లేదా వేరే రకంగా కానీ ముందుకెళ్తున్నాయంటే దానికి మూల పురుషుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మరి 1927 ఆ ప్రాంతంలో పుట్టిన ఆయన అప్పుడున్న సామాజిక పరిస్థితులు శూద్రులకి, అతి శూద్రులకి దారుణంగా మరి అంటరాని వాళ్ళగా ఈ సమాజం చూస్తూ వాళ్ళకి విద్యకి, ఉపాధికి అన్నిటికీ కూడా దూరంగా పెట్టి కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తూ వీరిని దూరంగా పెడుతున్న రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆయన చేసిన పోరాటం అవ్వచ్చు, విద్య కోసం, మరి వితంతువుల కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రతి దానికి కూడా ఆ రోజున పోరాడి మరి ఆయన భార్యని చదువు చెప్పి విద్యార్థులుగా ఒక ఉపాధ్యాయులుగా చేశాడంటే ఆయన ఎంత త్యాగ ఉందో గుర్తించుకోవచ్చు. దశాబ్దాల డిమాండ్ ఏదైతే ఉందో ఈ రోజున అనేకమైనటువంటి ఈ దేశంలో ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయో కూడా లెక్కలు ఉన్నాయి, కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్కలేదు. కుల గణనతో పాటు బీసీ గణన చేయాలనేది ఒక డిమాండు. దాంతోపాటు రకరకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కానీ బీసీల కోసం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖని ఇవ్వకపోవటం చాలా బాధాకరం. దాన్ని కూడా వారు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి బీసీల కోసం ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా ఇమ్మీడియట్గా వచ్చేటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక
ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy, Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. పేద ప్రజలకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా పలు కీలక నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. అంటే 2024లో తీసుకున్న స్థలమైనా ఇప్పుడు అమ్ముకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగ నియామకాలు, బదిలీలు, జోన్ల వ్యవస్థలోని కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని 4 జోన్లను, 26 జిల్లాలకు 6 జోన్లతో పాటు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసింది. అదేవిధంగా పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చేసిన సిఫారసుల్ని ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలోని నిబంధనలను సవరించడం ద్వారా రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించే విధంగా ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు. సామాజిక సంస్కరణతో పాటు మహిళా విద్యకు పాటుపడిన మహా వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి తెలిపారు. మహాత్మా జ్యోతి పూలే జయంతి వేడుకలు ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ హాల్లో శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ ఆర్థికంగా గాని సామాజికంగా గాని ఒక చైతన్యవంతమైన జీవితం సాగేందుకు విద్య చాలా అవసరమని మహాత్మా జ్యోతిబా పూలే ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కావున జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పేద వర్గాల అభివృద్ధికి పూలే చేసిన సేవలు నేటి తరం వారికి తెలియజేసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితరులు పాల్గొన్నారు. మాలి కులస్తులు, వీరు మాలి కులస్తులు. వీరు తల్లి పువ్వులు తోటలో పువ్వులు కోసి ఆ పువ్వులన్నీ మన పూలే గారిని ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. అయితే వీరు ఎన్నో రకాలైన అనేక రకములైనటువంటి ఉపకారాలు అందరికీ చేయడం జరిగింది. ఈయన 1927లో పుట్టడం, 1827లో పుట్టడం, 1890లో చనిపోవడం జరిగింది. At the age of 63 years he is expired. నమస్కారం. all the children here, thank you for coming. సో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గురుజీ జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఆల్రెడీ చెప్పినట్టు 200 years సెలబ్రేషన్, 199 years అయిపోయింది. సో ఇప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు ఉమెన్ ఎడ్యుకేషన్కి అప్పటికి ఆ 1800 ఈ సంవత్సరంలో 1827 మధ్యలో గర్ల్స్ బయట రావడం అనేది గొప్ప. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ని అంత ఎర్లీగానే ఆయన అర్థం చేసుకొని దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళ వైఫ్ అని టీచర్గా పెట్టి గర్ల్స్ స్కూల్ నడిపిన గొప్ప మనిషి. అందుకే జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పారు. సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ 200 yearsలో ఇంకా మనం పోరాడుతున్నాము. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి, అందరూ వస్తున్నారు, చాలా సెలబ్రిటీస్ వచ్చి ఉన్నారు, బిగ్ పర్సన్స్, సోషల్ రిఫార్మర్స్ అంతా బయట వచ్చి ఉన్నారు, డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ పాలిటీషియన్స్ కూడా ఇప్పుడు లేడీస్ బయట వచ్చి లీడ్ చేస్తున్నారంటే దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ మహాత్మా ఈయనని. మండు వేసవిలో దాహార్తి తీర్చే విధంగా మజ్జిగ చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా పూర్వ గవర్నర్ మహంకాళి మురళీధర్ తెలిపారు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, వాసవి క్లబ్ గోల్డ్ వనితా అధ్యక్షురాలు భూమా విజయ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవిమాల్ ఎదురుగా ఉన్న ఆంజనేయ కిరాణా దుకాణం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మురళీధర్ మాట్లాడుతూ చలివేంద్ర నిర్వహణకు ముందుగా వచ్చిన క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వస్తున్న దాతల సహకారాలు మరవలేమని పేర్కొన్నారు. వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆశించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కాటేపల్లి శ్రీనివాస్, జిల్లా పిఆర్ఓ కొల్లేపల్లి నారాయణ, జిల్లా గోశాల చైర్మన్ ఏలూరు ఫణికుమార్, రీజియన్ చైర్మన్ మామిడి సురేష్, వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం కార్యదర్శి పుష్కర్, కోశాధికారి మహేష్ కుమార్, నాయకులు చిన్ని తుకారాం, భాస్కర్ గుప్తా, సొలసా శ్రీనివాసరావు, కాకి శ్రీనివాస్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాలప్స్ ఇంటర్నేషనల్ నుంచి జంగారెడ్డిగూడెం వనితా గోల్డ్, జంగారెడ్డిగూడెం గోల్డ్ క్లబ్, ఈ రెండు క్లబ్లకి చలివేంద్రం ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మహంకాళి మురళీధర్ నన్ను ఆహ్వానించేందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళని ఇంత చక్కగా సక్రమమైన మార్గంలో సేవా కార్యక్రమాల్లో నడిపిస్తున్నటువంటి కొల్లేపల్లి నారాయణ గారికి, ఆనంద్ గారికి, డబ్ల్యూఎస్ గారికి, కాటేపల్లి శ్రీని గారికి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మాకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి 2000 క్లబ్బుల్లో కూడా
ఇదే రోజు ఇదే సమయానికి చలివేంద్రాలు ఓపెన్ చేయాలని మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధార్థ సూర్యప్రకాష్ గారి ఆదేశానుసారం చక్కగా చేస్తున్నటువంటి వీరిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరొక ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే జరుగుతుంటాయని సమావేశంలో మంచి కంప్యూటర్ కోర్సులు యువకులను ప్రోత్సహించేలాగా మంచి కంప్యూటర్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ఇవన్నీ కూడా నిర్వహిస్తుంటాము. చక్కగా వినియోగించుకోవాలి. విద్య నిమిత్తం కూడా మేము సుమారుగా ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం అఖిల భారత కిసాన్ సభ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. దెందులూరు మండలం పోతునూరులో అఖిల భారత కిసాన్ సభ 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐకేఎస్ జెండాను ఆవిష్కరించారు. రైతు ఉద్యమ అమరవీరుడు కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తికి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ దేశ స్వతంత్రం కోసం, జమీందారీ విధానం రద్దు కోసం అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. అనేక మంది చేసిన త్యాగాల ఫలితంగా రైతులు హక్కులు సాధించుకున్నారని తెలిపారు. అయితే నేడు రైతుల హక్కులను హరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవసాయ విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. నేడు రైతులు హక్కులు కోల్పోయి మనుగడ కోసం పోరాటం చేయాల్సి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి అంటే ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు. ఇచ్చాపురం అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఒరిస్సా బోర్డర్ నుంచి మద్రాసు, ఉమ్మడి రాష్ట్రం కదా, మద్రాసు రాజధాని. అక్కడ వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. మొత్తం భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైన రైతు రక్షణ యాత్ర. అంటే ఆ రోజు రైతు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి, కార్యదర్శిగా పనిచేసే చిన్న వయసులోనే ఆయన 40 సంవత్సరాల్లో వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనే ఆయన చేశారు. ఆయన అలాంటి మహానుభావులు ఏర్పాటు చేసిన సంఘం మన రైతు సంఘం. అప్పటి నుంచి 90 ఏళ్ళ నుంచి మన రైతు సంఘం పనిచేస్తూనే ఉంది రైతుల కోసం. దాన్ని మనం వాళ్ళ వారసులుగా ఆ వారసత్వాన్ని మనం కొనసాగిస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం మార్కెట్లో శనివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,55,000 రూపాయలుగా ఉండగా, గరిష్ట స్థాయి ధర 1,56,400 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,13,500 రూపాయలుగా పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,490 రూపాయలు ఉండగా, గరిష్ట స్థాయి ధర 2,510 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ పిలుపు. సమాజంలో జేపీ యూత్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. కొనియాడిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్. ముగిసిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం. వివరాలు తెలిపిన ట్రైనర్ ప్రసాద్. మహిళలపై కొనసాగుతున్న వివక్షతను రూపుమాపేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. POW రాష్ట్ర కార్యదర్శి పద్మ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.